ఎవరి కాలం అయితే కృష్ణనామం టచ్ చేస్తుందో ఆ కర్మనేత్రాలు కృష్ణుని చూసే నేత్రాలు అవుతాయి. ఒక వ్యక్తి మీకు నచ్చలేదండి, కానీ ఆ వ్యక్తిలో మీకు నచ్చే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయన బయటకు వచ్చారనుకో, ఆయన తిడతారా మీరు? వారిలో కృష్ణ ఉన్నారు, కృష్ణ అంటే మీకు ఇష్టం, కానీ వారిలో ఉన్న కృష్ణుని మాత్రం మర్చిపోయి వారి శరీరాలు చూసి తిట్టేస్తాం. చీకటి పోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. చీకటి ఎలా నెట్టుతారు? మీ వల్ల కాదు. వారిలో కృష్ణ ఉన్నారనే సంగతి మీకు ఎలా తెలుస్తుంది? భౌతికమైన వ్యక్తులు ఎంత పెద్ద రాజులైనా సరే ఆ వ్యక్తితో మాట్లాడితేనే ఆయనతో మనకు సంబంధం ఏర్పడుతుంది. ఇంకో డీప్కి వెళ్దాం. మన భర్తలతో మన భార్య పేరు తీసుకుందాం. మన పక్క నుండి వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళతో సంబంధం ఉంటుంది. అంతేగాని మన భార్య పేరు చెప్పుకొని మన భర్త పేరు రిపీట్ చేస్తున్నా ఆ భర్తకి భార్యకి సంబంధం ఉంటుందా? ఉండదు. అందుకే ఇంట్లో భార్య భర్తలు కలిసి మాట్లాడుకుంటారు అనమాట. ఒకరొకరు బాగున్నారా? బాగున్నావు. తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావో? ఆకలి తీరిందా? అంటే ఇలా పర్సనల్ డీలింగ్ చేస్తేనే సంబంధం. ఇంకా అంటే భౌతికమైన వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తి ఉంటేనే, ఆ పర్సన్ ఉంటేనే ఆ సంబంధం బలపడుతుంది. భౌతికం. బట్ భగవంతుడు అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన ఏంటంటే ఆయన నామం చెప్పినా సరే ఆయన మనల్ని సీరియస్ తీసుకుంటాడు. ఆయన మన పక్కన ఉండని అవసరం లేదు. ఆయన నామం చెప్తే ఆయనతో మాట్లాడినట్టే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. నియమాలు పాటిస్తున్నారు, ఆనందంగా ఉంటారు, అన్నీ బాగానే జరిగాయి. ఎంత కృష్ణనామం జపం చేసినా సరే అదొక్కటి నేర్పిస్తాను ఈరోజు. ఎస్, ఇక్కడ మీరు చూసారంటే ఒక డైమండ్ అంటే ఆత్మ. ఈ డైమండ్ ఒరిజినల్ డైమండ్లో భాగం. ఓకే, ఆ డైమండ్ ఒరిజినల్ డైమండ్లో భాగం. పవిత్రమైనది. ఈ డైమండ్ ఆనందంగా ఉండేది. ఓకే, ఈ డైమండ్ భౌతిక ప్రపంచం నుంచి ఏమీ కోరుకోదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఈ డైమండ్కి ఆహారం లభించదు. ఈ డైమండ్ గుర్తింపు కోరుకోదు. ఆ డైమండ్ పార్ట్ ఆఫ్ మెయిన్ డైమండ్ కాబట్టి ఈ డైమండ్కి గుర్తింపులు కోరుకోదు. ఓకే, ఈ డైమండ్ అగౌరవపరిచినా సరే ఏం ఫీల్ అవ్వదు. ఈ డైమండ్కి స్ట్రెస్, యాంగ్జైటీ ఉండదు. అది ఎవరంటే మీరు. ఇంకా చెప్పనంటే మీకు కళ్ళు కనిపిస్తున్నాయి, అది మీ లక్షణం. కానీ మీరు దుమ్ము పెట్టిన కళ్ళద్దాలు పెట్టుకున్నారు. మీకు దారి కనిపించట్లేదంటే మీకు కళ్ళు కనిపించడం లేదా, లేకపోతే మీ కళ్ళద్దాలకు దుమ్ము ఉందా? అంతేగాని మిమ్మల్ని ఇప్పుడు మీరు దారి చూడట్లేదని చెప్పి మిమ్మల్ని గుడ్డులని తిడతామా? తిట్టకూడదు అట్లా. ఎందుకంటే ఆయన దుమ్ము పెట్టిన కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అనమాట. అసలు చెడు వేరు, ఆ మనిషి వేరు. చెడు మనిషి అనకూడదు, చెడు వేరు మనిషి వేరు. డివైడ్ చేయండి ఫస్ట్. ఆయన చెడు కళ్ళద్దాలు పెట్టుకున్నారు అంతే. అంటే ఈ ప్రపంచంలో ఎవరు చెడ్డవాళ్ళు లేరు, జస్ట్ దుమ్ము పెట్టిన కళ్ళద్దాలు పెట్టుకున్నారు. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, తిట్టకంటే దారి కనిపించట్లేదు, దుమ్ము పట్టాయి. నేనేమంటానంటే ఎవరైనా నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఆశిస్తుంటారు అనుకోండి, బేసికల్లీ అది ఎవరంటే అహంకారం అనమాట. అది అహంకారం, మీరు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా ధనవంతులు, అట్టకి వెళ్ళారు, మిమ్మల్ని ఎవరు అవమానపరిచారు, మీరు ఇంటికి వచ్చి హట్ అయ్యారు. నిజంగా హట్ ఎవరు అవుతుంటారంటే అహంకారం హట్ అవుతుంది, కానీ ఆత్మ కాదనమాట. ఆత్మ వేరు, అహంకారం వేరు అని తెలియకపోవడం వల్ల అలా ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను చూసుకోవాలి. దుమ్ము పట్టిన కళ్ళద్దాలు పెట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నాను నేను. మరి ఈ దుమ్ము పట్టిన కళ్ళద్దాల వల్లే నాకు గాయాలు జరుగుతున్నాయి శరీరంకి. ఈ దుమ్ము పట్టిన కళ్ళద్దాలు తీయొచ్చు కదా, లేదా అది క్లీన్ చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్ తెలిసిందనుకోండి, ఆయన ఏ రోజు కూడా దుఃఖంగా ఉండడు. అదేవిధంగా నేను ఆత్మని, ఇంకా పేరు ప్రతిష్టల వాసనలు, ఇంకా గౌరవాన్ని ఆశిస్తున్నానేంటి, ఇంకా వాళ్ళు తిడితే ఇంకా నేను ఏడుస్తున్నానేంటి, అందరి మాటలు నేను పట్టించుకుంటున్నాను, నాకు దానివల్ల ఉపయోగం ఏముంది? అది అంతా దుమ్ము, అహంకారం. అది ఆ అహంకారం అనే దుమ్ముని తీసేయాలన్నమాట. అది ఎక్కడుందంటే లోపల అలా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసారంటే ఇటుకలు, ఫస్ట్ లెవెల్ చూడండి. ఇటుకలు అంటే మీ శరీరం కదా, ఇది ఒక శరీరం, మీ బాడీ. ఓకే, ఆ ఇటుకలు కట్ చేస్తే లోపల మిషన్ నడుస్తుంది. ఇంద్రియాలు అనమాట. అంటే ఇవి కళ్ళు, చెవులు, జ్ఞానేంద్రియాలు. చెడు ఎలా ఎంటర్ అవుతుంది? శబ్దం ద్వారా ఎంటర్ అయిపోద్ది, రుచి ద్వారా ఎంటర్ అయిపోద్ది, దృశ్యం ద్వారా ఎంటర్ అయిపోద్ది, టచ్ ద్వారా ఎంటర్ అయిపోద్ది. ఓకే, సో అవి వెనక్కి జరిగితే మెకానిజం అనమాట. ఈ ఎలా పనిచేస్తుంది? ఆ పైన ఒక లిక్విడ్ ఉంటుంది, మనస్సు. మరి దీనిపైన బుద్ధి, దీనిపైన ఆత్మ. ఇప్పుడు దీన్ని మనము బతుకుతున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే, ఈ ఆత్మకి అనంతమైన శక్తిని ఇస్తూ ఉండాలి. జపం అందుకే ఎక్కువ చేయాలి. లెట్ మీ చాంట్ మోర్. ఎందుకంటామంటే ఇది ఆత్మకి అనంతమైన శక్తి ఇవ్వాలి. ఆత్మని వెలుగుల్లోని ఇవన్నీ కింద పనిచేయాలి. భక్తుడు ఎప్పుడు కూడా పైనుంచి కిందకు వస్తాడు అనమాట. బయటవాడు ఈ శరీరం ఉంది, ఈ రాయి, ఇంకా స్త్రీ రాయి, పురుష రాయి, ఇలా బయట నుంచి వస్తారు వాళ్ళు. మనం ఎలా రావాలి? ఆత్మ ద్వారా రావాలి. ఆత్మతో చూడాలి ప్రపంచాన్ని. శరీరం లేరు చూడకూడదు. బయట వాళ్ళంటే శరీరం లేదో చూస్తారు. శరీరం లేరు, లేదా ఇంద్రియాలు లేరు, లేదా మనస్సు లేరు. ఇప్పుడు మీ మనసులో చెడు ఆలోచనలు వచ్చాయనుకోండి, దీని అర్థం ఏంటంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. బేసికల్లీ ఆత్మ చెప్పిన మాట ఇవందరూ వినాలి. కింద ఉన్న వాళ్ళు, వీళ్ళకి అసలు రైట్స్ లేవు. ఆత్మకు ఆహారం ఓన్లీ జపశక్తి.
అంటే మనము చెడ్డవాళ్ళం కాదు, చెడు వేరు మనం వేరు. మనలో చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు వేరు మనం వేరు. కళ్ళద్దలపై దుమ్ము వేరు. మన కళ్ళు చూడగలదు కానీ దుమ్ము పెట్టిన కళ్ళద్దలు ధరించారు. ఇప్పుడు మనము భగవంతుని డైరెక్ట్ చూడొచ్చు కానీ ఇంకా మన కళ్ళు వెనక అనంతమైన దుమ్ము ఉందన్నమాట. ఆధ్యాత్మిక నేత్రాలు రాలే. ఇవన్నీ కర్మనేత్రాలు అంటే చాలా కర్మలు ఉన్నాయి. ఇంకా ఈ కర్మనేత్రాలు కృష్ణుని చూసే నేత్రాలుగా అవ్వాలంటే కాలం అంతా కృష్ణనామం టచ్ చేస్తూ ఉండాలి. ఎవరి కాలం అయితే కృష్ణనామం టచ్ చేస్తుందో ఆ కర్మనేత్రాలు కృష్ణుని చూసే నేత్రాలు అవుతాయి. అంటే ఆ కళ్ళద్దలు మంచివే, ఆ దుమ్ము తీసేయాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఎంత భక్తులైనప్పటికీ మనం అహంకారం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అహంకారం అంటే అది వేరు. మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే మీకేం ఫీలింగ్ రాకూడదు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని. ఎందుకంటే ఆత్మకి రెస్పెక్ట్ అవసరం లేదు. రాయండి పాయింట్, ఆత్మకి రెస్పెక్ట్ అవసరం లేదు. ఆత్మ ఫుడ్ హరే కృష్ణ మంత్రం. ఆ దూసరు మీకు తగలకూడదు. ఎందుకంటే అది అహంకారం మీకు ఇబ్బంది పెడుతుంటే అది అహంకారం యాక్ట్ అవుతుంది అనమాట. ఆ దూషించినా సరే అరే వారిలో కృష్ణ ఉన్నారు, ఆత్మతత్వం తెలియకపోవడం వల్ల అట్లా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి మీకు నచ్చలేదండి, వ్యక్తిలో మీకు నచ్చే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయన బయటకు వచ్చాడు, ఆయన తిడతారా మీరు? కృష్ణుడు అంటే చాలా ప్రాణం. పాయింట్ నెంబర్ 1, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణుని తిట్టరు మీరు డైరెక్ట్, నువ్వు ఇది వదని. ఇప్పుడు ఒక వ్యక్తిని తిడుతున్నావు, వాళ్ళు అంతేరా అంటున్నావు. కానీ వారి నుంచి కృష్ణుడు బయటకు వస్తే మీరు ఆ వ్యక్తిని తిడతారా? ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు ఎవరిని ద్వేషిస్తున్నారు అంటే మనం మాయలో ఉన్నాం. దీన్నే మాయ అంటారు. వారిలో కృష్ణ ఉన్నారు, కృష్ణ అంటే మీకు ఇష్టం, కానీ వారిలో ఉన్న కృష్ణుని మాత్రం మర్చిపోయి వారి శరీరాలు చూసి తిట్టేస్తాం. మీరు ఎవరిని తిడుతున్నారు? వాళ్ళ అహంకారం తిడుతున్నారు. మీరెందుకు తిడుతున్నారు? మీ అహంకారం డిస్టర్బ్ అయింది, దాన్ని ఈగో అంటారు. మీరు ఈగో కొట్టుకుంటున్నాయి. సో ఈ స్థితి నుంచి మీరు వారిలో కృష్ణ ఉన్నారు, నేను అహంకారం చూడకూడదు, నేను ఆత్మ చూడాలి, నేను ఆ ఆయనలో ఉన్న కృష్ణునిలో భాగాన్ని, నేను ఆయనలో కృష్ణ ఉన్నారు. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాము? చీకటిని ఎలా తొలగిస్తారు? చీకటి పోవాలి. చీకటి పోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. చీకటి ఎలా నెట్టుతారు? మీ వల్ల కాదు. వారిలో కృష్ణ ఉన్నారనే సంగతి మీకు ఎలా తెలుస్తుంది? జస్ట్ ఆత్మకి లైట్ పెంచాలి. శక్తి పెంచే కొలది డేటా వచ్చేస్తుంది. కృష్ణ ఉన్నాడు, నేనేమనకూడదు. నా అహంకారం రియాక్ట్ అయింది కాబట్టి వాళ్ళతో గొడవ వచ్చింది. బట్ అహంకారం నేను అహంకారం ఆత్మకి బయట గొడవలు కానీ, బయట పేరు ప్రతిష్టలు కానీ, బయట గుర్తింపులు కానీ, బయట గౌరవాలు కానీ కోరుకోదు. ఆత్మకి సంబంధమే లేదు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న గౌరవాలకి, గుర్తింపులకి. మళ్ళీ చెప్తున్నా, మనకు కావాల్సింది ఆత్మక శక్తి, నామమే. ఈరోజు ఇక్కడ బతుకుతున్నామంటే నామం తీసుకోవడానికే. జస్ట్ లైట్ పెంచుకోవాలంతే. జస్ట్ లైట్ పెంచుకోవాలి, హరే కృష్ణ మంత్ర శక్తి పెంచుకోవాలి. అది వస్తే చాలు. ఈ శరీరం, ఈ అహంకారం, మనసు కాలిపోద్ది. దట్స్ ఆల్. శరీరం కాలిస్తే ఓకే, నెక్స్ట్ జన్మ తీసుకోవచ్చు. మనసు కాల్చామంటే నెక్స్ట్ జన్మ లేదు. మనసుని కాల్చాలంటే ఫుల్ చాంటింగ్, సంబంధాలు, వ్యామోహాలు, గొడవలు ఇవన్నీ ఆగిపోతాయి. ఆత్మ అవేకనింగ్ అయిందంటే ఫుల్ చాంటింగ్ చేయాలి. మనం బతుకుతున్నది చాంటింగ్ గురించి. చాంటింగ్ క్వాలిటీ పెరిగిందంటే శరీరం అవసరం లే. చాంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది తప్ప మీకు వేరే దారి లేదు. చాంటింగ్ క్వాలిటీ పెంచుకుంటే అందరిలో కృష్ణ కనబడతారు. ఎవరిని ద్వేషించడం పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళక ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుంచి. మీరు బయటికి వెళ్ళారు, మిమ్మల్ని ఎవరో మీ పక్క ఇంట్లో తిట్టారు. ఇప్పుడు చూద్దాం మీలో రియాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి. నన్ను అంటవా అని రియాక్షన్ వస్తుందంటే అంటే ఆత్మకి శక్తి లేదు. అలాగ అనుకుంటున్నారు. వారిలో కూడా కృష్ణ ఉన్నారు. నేను తిరిగి అనేసాను అనుకోండి, వారిలో కృష్ణుడు చూస్తున్నాడు, నా భక్తులు ఆత్మదృష్టితో బతకట్లేదు, నేను అన్నట్లో ఉన్నాను కదా, నన్ను ఎందుకు ఆమె ద్వేషిస్తున్నారు? మీరు జపం మీద ఫోకస్ పెట్టాలి. అమానీన మానదీన కీర్తనీయ సదాహరి. అగౌరవం వచ్చినా గౌరవం వచ్చినా, పరిస్థితులు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, మీ డ్యూటీ ఇక్కడ పాజిటివ్. జీవిత లక్ష్యం మనశ్శాంతి కాదు. ఈ మనశ్శాంతి లేదు, అశాంతి లేదు, ఏ అవసరం లేదు. నాకు కృష్ణుడు పార్ట్, నేను ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ డైమండ్. నాకు జపం తప్ప నాకు ఏం అవసరం లేదు. కీర్తనీయ సదాహరి. అందరిలో కృష్ణ ఉన్నారు. ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు నుంచి నేను ప్రతి వ్యక్తిలో కృష్ణుని చూస్తాను. నన్ను ఎవరైనా ద్వేషించినా వారిలో ద్వేషం అనేది వాళ్ళ అహంకారం వస్తుంది, కానీ వాళ్ళ ఆత్మ అని వారి జపం చేయడం వల్ల, వాళ్ళు భగవంతుడు భాగవని తెలియకపోవడం వల్ల వాళ్ళ అహంకారంతో మాట్లాడుతున్నారు. పోనీ వాళ్ళ మాట్లాడితే నేనైనా నాకు బుద్ధి ఉండాలా? నేను జపం చేశాను, అహంకారం కాకుండా ఆత్మగా ఉండాలా? సరే, వాళ్ళ అహంకారంతో మాట్లాడితే నేను ఆత్మదృష్టితో చూడాలా? వారిని గౌరవించాలా? నా ప్రభుపాద్ చెప్పింది, గౌరవంగా చెప్పింది అదే కదా. ఇతరులు అగౌరవపరిచిన తిరిగి గౌరవం అన్నారు కదా. వాళ్ళ అగౌరవం అంటే అది అహంకారం, నా గౌరవం అంటే నా ఆత్మతత్వం. ఇదే కదా మెకానిజం నెంబర్ 1. సో దీన్ని పాటిస్తాను. ఇక నుంచి ప్రతి వ్యక్తిని, ప్రతి జీవరాశిని నేను గౌరవించి తీరుతాను. అహంకారం తిన్ని మాటలు వచ్చినా నా అహంకారం కదలకూడదు. ఎందుకంటే నేను కృష్ణ సర్వెంటు. ఇది నా ఒరిజినల్ అహంకారం.
డూప్లికేట్ అహంకారం అంటే ఏంటి? నన్ను తిట్టారు వీళ్ళు, నేను ఏదో చేసేస్తాను, రివెంజ్. అది డూప్లికేట్. ఒరిజినల్ అహంకారం అంటే ఏంటి? నేను కృష్ణుడి సేవకుడిని, వాళ్ళు కృష్ణుడి సేవకులే, వారు డూప్లికేట్ అహంకారం తిడితే నేను ఒరిజినల్ అహంకారాన్ని ఉపయోగించాలి. రియల్ ఈగో, ఆమె కృష్ణ సర్వెంట్ అంటే ప్రతి వ్యక్తిలో కృష్ణ ఉన్నారు కాబట్టి నేను ఎవరిని అనకూడదు. మరి వాళ్ళు అంటారంటే అది డూప్లికేట్ అహంకారం. సో డూప్లికేట్ అహంకారానికి మందు రియల్ అహంకారం, ఫాల్స్ ఈగోకి మందు రియల్ ఈగో. కానీ మనం ఏం చేస్తాం ఒరిజినల్ జీవితంలో? వాళ్ళు ఏదో అహంకారం ఏదో అన్నామని చెప్పి మనం కూడా డూప్లికేట్ అహంకారం ఇస్తాం. ఆ డూప్లికేట్ అహంకారం ఇస్తే మీ లైఫ్ డూప్లికేట్, ఒరిజినల్ కాదు. ప్రాక్టీస్ చేయండి, దీన్ని ప్రాక్టీస్ చేస్తారా? అర్థమైందా? చాలా సూక్తులు ఉంటాయి, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, ఇది సూక్తులు. అది రియాలిటీలో వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వాలంటే జపం చేయాలి. అందుకే బయట సూక్తులు లాజిక్ ఉండవు అనమాట, జపం చేయాలి. ఓకే, సో ఫేక్ ఈగోకి రియల్ ఈగోతో కొట్టండి. మిమ్మల్ని తొక్కితే మీరు వారిని పెంచండి, మిమ్మల్ని అగౌరవపరిస్తే వాళ్ళకి గౌరవం ఇవ్వండి, మిమ్మల్ని ద్వేషిస్తే వాళ్ళకి కృష్ణ గుర్తు పెట్టుకొని వారిని ప్రేమించండి. దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు చైతన్య మహాప్రభు యొక్క వారసులు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ లార్డ్ చైతన్య మహాప్రభు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ భక్త. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి భగవంతుడు కొన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఈ రోజు నుంచి రాని మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్నిసార్లు చెక్ చేసుకోవాలి, అరే నేను మళ్ళీ తిట్టేసాను ఏంటి, నా ఈగో హర్ట్ అయిపోయింది అంటే నాది డూప్లికేట్. నన్ను తిట్టినే వాళ్ళు కృష్ణ ఉన్నారే, వాళ్ళు మంచోళ్ళే, దుమ్ము కళ్ళద్దలు పెట్టుకున్నారు, శరీరం కనబడితే కళ్ళద్దలు క్లీన్ చేసామనుకోండి కృష్ణుడు కనబడతాడు. స్థావర జంగమ దేకే నా దేకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు వ్యక్తిని ఆకర్షితులు అయిపోయారు అనుకోండి, మన కళ్ళకి దుమ్ము ఉందా, దుమ్ము క్లీన్ అయిందా? దుమ్ము క్లీన్ చేస్తాం అనుకోండి, కృష్ణుడు కనబడుతాడు ఆమెలో, ఆ వ్యక్తిలో, ఈ వ్యక్తిలో. మై గాడ్. సో ఎయిమ్ ఆఫ్ ద లైఫ్ ఈస్ క్లీనింగ్ ద ఐస్ అంటే క్లీనింగ్ ద కాన్షియస్. మనం గౌరవించామంటే మన రియల్ ఈగో యాక్ట్ అయినట్టు అనమాట. అర్ట్ అవుతారా, రియల్ ఈగోతో యాక్ట్ చేస్తారా మీ ఇష్టం. దీని ఒక్కటి చెప్పడానికి నేను క్లాస్ తీసుకున్నా. వారు అహంకారాన్ని మోసారనుకోండి, వాళ్ళే రాత్రి పగలు తిరుగుతుంటారు, కళ్ళలో నిద్రపోయినప్పుడు అన్నిట్లో వాళ్ళే. వారిలో కృష్ణ ఉన్నారు, వాళ్ళ అజ్ఞానంతో అలా మాట్లాడినారు, వారిలో కృష్ణుడు ఉన్నారు అని తెలిసింది అనుకోండి, ఇంకా వారిని పక్కన పెట్టేస్తాం, కృష్ణుని మోస్తాం. మానవ శరీరం, మానవ జన్మ వచ్చింది ఎదురు వ్యక్తికి అహంకారాన్ని మోయడానికి కాదనమాట, కృష్ణుని మోయడానికి. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మనల్ని ఎవరు ఏమనుకున్నా సరే ఆ మనిషిని తీసుకోకూడదు, మనం వాళ్ళ అహంకారాన్ని మోయకూడదు, వారిలో కృష్ణుని మోయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఇవన్నీ. ఐఎమ్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ గివింగ్ విజ్డమ్. ఇది రియల్ జరుగుతున్నాయి. దీన్ని ఒక్కటి ప్రాక్టీస్ చేయొచ్చు చాలన్నమాట. అంత సారాంశం నామంలో ఉంది. నామం మించి శక్తి ఎక్కడ లేదు. ఒక్క నామం పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అన్ని సెటరేట్ కూర్చుంటాయి. జస్ట్ నామకరు, దట్స్ ఆల్. ఓకే, ఆర్టిఫిషియల్గా అది కంట్రోల్ చేయాలి, కామాన్ని, భయాన్ని, ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ఏం కంట్రోల్ చేయని అవసరం లేదు. ఆత్మ గట్టిగా ఉందంటే ఇవన్నీ కింద కూర్చోబడిపోతాయి. అందుకే చాంటింగ్ ఈజ్ మీ జీవితం. ఓకే, సో నన్ను ఎవరేమంటే అహంకారం యాక్ట్ అవుతుందా లేదా ఆత్మగా యాక్ట్ అవుతున్నాను నేను. అహంకారం అంటే కళ్ళద్దలపై దుమ్ము, ఆ దుమ్ము క్లీన్ చేసి కృష్ణుడు కనిపించాలి.